నిజామాబాద్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఎమర్జెన్సీ మినహా మిగతా ఓపీ సేవలు నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా జనరల్ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానంగా 8 డిమాండ్లతో జూడాలు సమ్మె నిర్వహిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. నిజామాబాద్ జీజీహెచ్లో డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం జీజీహెచ్ హాస్పిటల్ ఎదుట మొదటి రోజు సమ్మెను ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. మనతోటి మాట్లాడించేందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మాకు నెలసరి వచ్చే ఏవైతే జీతాలు ఉన్నాయో అవి టైంకి రావట్లేదు. సో ఆ స్టైపెండ్స్ని రెగ్యులరైజ్ చేయాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయమని అడగడం జరిగింది. అది చేస్తామని అన్నప్పటికీ కూడా దాని మీద ఏ కార్యాచరణ కూడా చేసినట్టుగా మాకు కనిపించట్లేదు. సో గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెని కొనసాగిస్తాము. దాంతోపాటు హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది లేదు. చాలా హాస్పిటల్స్లో పోలీస్ అవుట్ పోస్ట్ లేవు. కొన్ని హాస్పిటల్స్లో సెక్యూరిటీ పర్సనల్ ఉన్నా కూడా అది తక్కువలో ఉన్నారు. స్ట్రెంత్ వాళ్ళది ఇంకా ఇంక్రీజ్ చేయాలని కోరుతున్నాము. దాంతోపాటు హాస్టల్స్లో ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. చాలా హాస్పిటల్స్లో కాలేజెస్లో వాటిని కూడా పెంచాలని కోరుతున్నాము. దాంతోపాటు కొన్ని కాలేజెస్లో ఏవైతే నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో బిల్డింగ్స్ అనేది చాలా చాలా దూరంలో ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ వాటి మధ్య ట్రాన్స్పోర్ట్కి స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఆ ఇబ్బంది కలగకుండా బస్సెస్ అనేది కొంటామని గవర్నమెంట్ చెప్పినప్పటికీ ఇప్పటికీ దానికి కావాల్సిన బస్సెస్ని కొనలేదు. దాంతోపాటు మా ఇంటర్న్స్ ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా స్టైపెండ్స్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి 3 నెలలు అయినా కూడా స్టైపెండ్స్ రాలేదు. వాళ్ళకి కూడా మాతో పాటు స్టైపెండ్స్ రెగ్యులర్గా పడేలాగా జియో రిలీజ్ చేయాలని కోరుతున్నాము. అత్యవసర సేవలను మినహాయిస్తే మిగతా సేవలను కూడా జూనియర్ డాక్టర్లు విధుల నుంచి గైరాజరవుతున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. చెప్పమ్మా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మా డిమాండ్స్ వచ్చేసి మాకు స్టైఫెన్స్ రెగ్యులర్గా రావాలి. మేము హౌస్ సర్జన్స్మి. మా సీనియర్స్ ఉన్న తర్వాత వాళ్ళకి మొత్తం హౌస్ సర్జన్ అయిపోయిన ఒక 7 monthsకి వచ్చింది స్టైఫెన్స్ అనేటి. స్టైఫెన్స్ పైనే డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. స్టైఫెన్స్ పైనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా మేము ప్రతిసారి స్ట్రైక్ చేస్తే కానీ మాకు స్టైఫెన్స్ రావట్లేదు. 3 నెలలకోసారి 6 నెలలకోసారి వస్తున్నాయి స్టైఫెన్స్ అనేటి. ప్రతిసారి అడిగితే కానీ రావట్లేదు. అన్ని గవర్నమెంట్ అందరు ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. ప్రతి వాళ్ళకి అందరికీ వస్తున్నాయి స్టైఫెన్స్, అందరికీ శాలరీస్ వస్తాయి. కానీ డాక్టర్స్ అంటే ఎందుకంత చిన్న చూపు? ప్రతిసారి మేము అడిగి స్ట్రైక్ చేసి డిఎంఈ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు ఒక రిటర్న్ ఆర్డర్ అనేది ఇవ్వట్లేదు. ఇంకా హాస్టల్స్లో కూడా సెక్యూరిటీ ఉండట్లేదు. హాస్టల్స్ అనేటివి చాలా కాలేజెస్ కొత్తగా వచ్చాయి కానీ ఉన్న కాలేజెస్లో హాస్టల్స్ అనేటివి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇంకా ఫీమేల్స్కి కూడా సెక్యూరిటీ ఫోర్స్ అనేది పెంచాలి అని చెప్పేసి మా డిమాండ్స్. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ డాక్టర్లు కూడా ఆందోళన చేస్తున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ విఫలమైన పరిస్థితి నెలకొంది. అసలు ప్రధానంగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం మధ్య ఏం చర్చలు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఇంతకుముందు కూడా మేము స్ట్రైక్కి వెళ్తామని చెప్పాము. అప్పుడు మమ్మల్ని పిలిచి మా స్టేట్ జూడాన్ని పిలిచి మాట్లాడారు గవర్నమెంట్ నుంచి. అప్పుడు ఎలక్షన్ ఉంది, ఇప్పుడు కాదు ఈ పని అంతా, ఎలక్షన్ అయిపోయాక చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది కాబట్టి మాకు కావాలి ఇది వెంటనే. ఇది రెగ్యులరైజేషన్ జియో రావాలి. గవర్నమెంట్ స్ట్రైక్ వెళ్తున్న ప్రతిసారి స్టైఫండ్ పంపించి స్ట్రైక్ ఆపడం ఏదో చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం జియో వచ్చేంత వరకు స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. అది ఎన్ని రోజులు అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇప్పుడు తర్వాత ఎమర్జెన్సీస్ కూడా బంద్ చేస్తాము. దానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ప్రస్తుతం ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగిస్తున్నాం. దశల వారీగా వాటిని కూడా బయటకు వచ్చి ఆందోళన ఉధృతం చేస్తాం. తమ న్యాయమైన డిమాండ్లు, తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన మాత్రం కొనసాగిస్తాం, సమ్మెను చేపడతామని జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.